ప్రార్థన చేస్తున్నాను. కన్నీళ్లు విడిచి లాజరు చనిపోయి ఉన్నారు. చనిపోయిన లాజరు నిమిత్తము తన నిర్ణయం ఏమైనా లాజరును బ్రతికించాలి. చనిపోయిన లాజరు దేహంలో నుండి ప్రాణము వెడలిపోయిన లాజరును తిరిగి పోయిన ప్రాణాన్ని లాజరు యొక్క శరీరంలోనికి మళ్ళీ వచ్చి లాజరు బ్రతకాలి, ఆయన మళ్ళీ జీవించాలి. ఆయన యేసు యొక్క నిర్ణయము ప్రార్థన, ఆయన వేడుకోవడానికి నిర్ణయించుకున్నది ఏంటంటే అది ఆ నిర్ణయం. అంటే ఏది అడగమనినో అడిగే దాని నిర్ణయం ఎలా ఉంటుందో ఆ విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. ఆ విషయాన్ని తెలియజేస్తూ ఆయన మోకరించి ప్రార్థిస్తాం. తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చనిపోయిన లాజరు తిరిగి బ్రతుకుతారు, మరణించిన లాజరు తిరిగి సజీవులుగా జీవిస్తారు. చనిపోయిన వారిలో నుండి మళ్ళీ ఆయన ప్రాణాన్ని తిరిగి లాజరులోకి పంపిస్తారు. నువ్వు అలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇది నా మనవి, ఇది నా ప్రార్థన. నువ్వు నేను చెప్పిన ప్రార్థన, నేను కోరుకున్న మనవి నువ్వు ఆలకిస్తున్నావని నాకు తెలుసు కాబట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంత మాత్రమే. వీరందరూ ఇక్కడ నిలుచున్న వారందరూ వీరందరూ నమ్మునట్లు అంటే వీరందరూ విశ్వసించినట్లుగా, వీరందరూ నా నిర్ణయానికి లోబడే విధంగా, నేను అడిగే ప్రతి విషయాన్ని మీరు నమ్మాలి, నమ్మే విధంగా నీ కార్యం జరిగించు అని యేసు ప్రభువు ప్రార్థన చేస్తాను. మరి నీవు నేను మనమందరము దాదాపు వచ్చినాం. లాజరు దేవుడితో కూడా భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఆయన భోజనానికి వచ్చినప్పుడు లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇంట్లో చక్కగా బెతనియాలో భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ భోజన కార్యక్రమంలో ఏం చేస్తారు? యేసు ప్రభు పక్కనే అనేదానికంటే ప్రార్థన చేసిన యేసయ్య పక్కన దేవుని కార్యము, అద్భుతమైన కార్యము